న్యూటన్స్ తాళ్ళనా? ఆధ్యాత్మికమా? అసలు ఏంటిది? ఎందుకబ్బా? న్యూటన్స్ తాళ్ళ అంటే నేను చదువుకున్నప్పుడు న్యూటన్స్ తాళ్ళ అనేది ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని విన్నాము. మరి ఆధ్యాత్మికంలో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, శక్తిని పంచడం అనేది ఒకటి ఉంది. ఇవన్నీ ఏంటంటారు? అసలు ఏ విధంగా మ్యాచ్ అవుతుంది? సరే, ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. మరి అసలు ఈరోజు ఏం టాపిక్ మాట్లాడుకున్నామో ఆల్రెడీ మీకు ఇప్పుడే కదా తెలుసుకున్నారు వీడియో ఇంట్రడక్షన్లో. చూడండి, న్యూటన్స్ తాళ్ళ ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని మనం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం, గుర్తుందా? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే మనం చేసే ప్రతి చర్యకి దాని యొక్క ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది అని న్యూటన్స్ థర్డ్ లా చెప్తుంది. మరి న్యూటన్స్ థర్డ్ లా చెప్పిన ఈ చర్య ప్రతిచర్య కాన్సెప్ట్లో మన ఆధ్యాత్మికానికి ఏ విధంగా రిలేషన్ వస్తుంది? మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఓకే, ఇక్కడ చూద్దాం. కర్మ సిద్ధాంతం అని ఉంటుంది మనకి ఆధ్యాత్మికంలో. ఫస్ట్ పాయింట్ కర్మ సిద్ధాంతం. అవునా? అంటే నువ్వు పుట్టకముందు లేదా పుట్టిన తర్వాత నువ్వు ఏదైతే కర్మలు చేసుకుంటూ వెళ్తావో ఆ కర్మలే నిన్ను అనుసరిస్తాయని చెప్తావు. అవునా? అంటే మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. అవునా? మనం న్యూటన్స్ తాళ్ళని బయట జరిగే యొక్క వాటి గురించి చెప్తే, ఈ ఆధ్యాత్మికం మన లోపల అంతర్గతంగా చూపిస్తుంది అన్నమాట. ఓకే, న్యూటన్స్ తాళ్ళలో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, గోడకి ఒక బంతిని గట్టిగా ఇసిరి కొడితే ఏమవుతుంది? ఆ బంతి అంతే వేగంతో నీ దగ్గరికి వస్తుంది. అవునా? అలానే నువ్వు ఎంతైతే మంచి చేసుకుంటూ ప్రేమ కరుణ ఇవన్నీ చూపించుకుంటూ ఆధ్యాత్మికంలో ప్రేమ కరుణ జాలి ఇవన్నీ చూపించుకుంటూ వెళ్తావో అయ్యే నీకు రావడం జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఎదుటోడిని నువ్వు రెచ్చగొడితే అతను నీ మీద కోపడతాడు. అవునా? ఎదుటోడిని నువ్వు మాట అంటే ఆ ఎదుటివాడు నిన్ను మాట అంటాడు. అవునా? ఎదుటివాడిని నువ్వు తిడితే వాడు నిన్ను తిడతాడు. అదే ఎదుటివాడికి ప్రేమ చూపించి అతని నుంచి ప్రేమ వస్తుంది. అవునా? దీన్ని బట్టి చూసారా న్యూటన్స్ థర్డ్ లాకి. అలానే మన ఈ యొక్క ఆధ్యాత్మికానికి చాలా అంటే చాలా దగ్గర సంబంధం ఉందన్నమాట. ఇది కర్మఫలంలో ఒకటి. ఓకే, 2 శక్తిని పంచడం. ఆ శక్తిని అంటే కాస్మిక్ ఎనర్జీని ఏ విధంగా పంచాలి? మంచి కోసం పంచుతున్నావా, చెడు కోసం పంచుతున్నావా? చూడు, ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ప్రకారంగా వెళ్దాం. హాట్ వెజల్ ఒకటి ఉంటుంది. అంటే పొయ్యి మీద ఒక గిన్నె ఉంటుంది. దాన్ని ఏ గుడ్డ సహాయంతో కానీ లేకపోతే పటకర సహాయంతో కానీ కాకుండా డైరెక్ట్గా వెళ్ళి పట్టుకుంటే ఏమవుద్ది? కాలుతుంది. వెంటనే నీ చేతులు ఇలా తీసేస్తావు. అవునా? అదే విధంగా నువ్వు నీ యొక్క కాస్మిక్ ఎనర్జీ ఏదైతే పెంచుకుంటూ వెళ్ళావో దాన్ని పంచాలి. ఏ విధంగా పంచాలి? ఎక్కడైనా కార్యక్రమాలు జరిగినా, ఎక్కడైనా పిరమిడ్లు కడుతున్నారన్నా, ఎక్కడైనా ధ్యాన ప్రచారం చేయాలన్నా నీ యొక్క ఎనర్జీ ఏదైతే గెయిన్ చేసుకున్నావో దాన్ని 10 మందికి పంచాలన్నమాట. ఇదే న్యూటన్స్ థర్డ్ లాకి మన ఆధ్యాత్మికంలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్. ఓకే, ఇలా చూసుకున్నట్లయితే మనకి న్యూటన్స్ థర్డ్ లాలో ఈక్విలిబ్రియం అనేది ఒక ఆప్షన్ ఉంది. ఈక్విలిబ్రియం అంటే రెండు వస్తువుల్ని సమానంగా బ్యాలెన్స్ చేస్తుంది కదా. అదే ఆధ్యాత్మికంలో ఉన్నా కూడా ఈక్విలిబ్రియం నీకేం చేస్తుందంటే నువ్వు చేసే యొక్క మంచి చెడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ నిన్ను ఒక స్టేజ్లోకి తీసుకెళ్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనలో వచ్చే కోపాలకి, మనలో వచ్చే ఉద్వేగాలకి గురవ్వకుండా మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మికంగా ధ్యాన సాధన, ధ్యాన ప్రచారం, శాకాహారం ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే
నీ యొక్క ఎదుగుదల నీకు అందుతుందన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క న్యూటన్స్ థర్డ్ లా నుంచి మన ఆధ్యాత్మికంగా ఎంత నేర్చుకోవచ్చో మీరందరూ కూడా ప్రయత్నించండి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. సకల జీవకోటి సుఖినో భవంతు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.